హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకొచ్చిన అప్డేట్ ప్రకారంగా ఈపీఎఫ్ఓ యూఏఎన్ యాక్టివేషన్కు గడువు పొడిగింపు. ఇక ఉద్యోగుల యూనివర్సల్ అకౌంట్ నెంబరు యూఏఎన్ యాక్టివేషన్కు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన చేసింది. ఇందుకు నిర్దేశించిన గడువును మరో 15 రోజుల పాటు పొడిగించింది. వాస్తవానికి ఇందుకు సంబంధించిన గడువు నవంబర్ 30తో ముగియగా తాజాగా డిసెంబర్ 15 వరకు ఈపీఎఫ్ఓ పొడిగించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాల్లో చేరిన వారి యూఏఎన్ యాక్టివ్గా ఉండాలి. యూఏఎన్ యాక్టివేషన్ బ్యాంక్ అకౌంట్తో ఆధార్ సిన్నింగ్కు సంబంధించిన గడువును డిసెంబర్ 15 వరకు పొడిగించాము. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగంలో చేరిన వారి యూఏఎన్ యాక్టివ్లో ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఈఎల్ఐ ప్రయోజనాలు అందుతాయి అని యాజమాన్యాలకు ఈపీఎఫ్ఓ సూచించింది. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా త్వరగతిన ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇక ఇటీవలే బడ్జెట్లో 3 ఈఎల్ఐ పథకాలను కేంద్రం ప్రకటించింది. స్కీమ్ ఏలో భాగంగా తొలిసారి ఉద్యోగంలో చేరిన వారిని ఈపీఎఫ్ఓ ఖాతాల ఆధారంగా గుర్తించి వారికి 1 నెల వేతనాన్ని ప్రోత్సాహంగా అందిస్తారు. దీన్ని 15,000 వరకు 3 వాయిదాల్లో ఇస్తారు. దీనికి గరిష్టంగా నెలకు 1,00,000 లోపు వేతనం ఉన్నవారే అర్హులు. అలాగే స్కీమ్ బిలో ఉత్పాదక రంగంలో ఉపాధి కల్పనను ప్రోత్సహించేందుకు ఉద్యోగికి యజమానికి కూడా ప్రోత్సాహకాలు ఉంటాయి. ఇందులో భాగంగా తొలిసారి ఉద్యోగంలో చేరిన వారికి తొలి 4 ఏళ్ల పాటు నిర్ధారిత వేతన స్కేల్లో ఈపీఎఫ్లో చందాదారులను ప్రోత్సాహంగా అందిస్తారు. ఇక స్కీమ్ సిలో ప్రతి కొత్త ఉద్యోగికి ఈపీఎఫ్ఓ వాటాగా యజమానులు చెల్లించేందుకు 2 ఏళ్ల పాటు నెలకు 3,000 వరకు అందిస్తారు. డిసెంబర్ నెలాఖరు నుంచి ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం అయితే ఉంది.